హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం రెనాల్ట్ క్యాప్చర్ RXZ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ప్లాటినం ఇంకా ఫుల్ టాప్ అండ్ వేరియంట్ అండి. 6 ఎయిర్ బ్యాగ్ కారు, ఇంతకంటే టాప్ అండ్ వేరియంట్ అయితే ఉండదండి. ఈ కారు కొత్తలో 17.5 లక్షలు అయితే ఉంది. ప్రస్తుతానికి కేవలం 5,45,000 రూపాయలు చెప్తున్నారు. బార్గెనింగ్ ఉంది, 10-20 వేల మధ్యలో బార్గెనింగ్ ఉంది. కొత్తలో ఉన్నప్పుడు 17.5 లక్షల కారు అండి. ఓనర్ గారు కూడా 5,90,000 రూపాయలు చెప్తున్నారు. కాకపోతే ఆయన చెప్పిన రేట్ నేను చెప్పట్లేదు. నేను 5,45,000 రూపాయల వీడియోలో పెడుతున్నాను. 10-20 వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంటుంది. కారు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది. 75,000 తిరిగింది. కంప్లీట్ పిన్ టు పిన్ మొత్తం కూడా షోరూమ్ ట్రాక్ ఉంది. ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు యూపీ కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రాబట్టి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచికి అయితే కారు అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. రెనాల్ట్ క్యాప్చర్ RXZ ప్లాటినం ఫుల్ టాప్ అండ్ వేరియంట్ అండి. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషన్, 2034 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి. రీడింగ్ కేవలం 75,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. డీజిల్ కార్ అండి. 73,000 కిలోమీటర్లకు కూడా షోరూమ్కి వెళ్ళింది. ఆ బిల్లు కూడా లోన్ ఉంది, చూపిస్తాను. అలాగే చూసుకున్నట్లయితే డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. ఓనర్ చూసుకున్నట్లయితే ఇన్వాయిస్ ఓనర్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. 4 టైర్స్ కూడా 70% ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్ అండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఏసీ చిల్డ్ ఏసీ వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీస్ చూడొచ్చండి. 2 కీస్ అయితే ఈ కారుకి అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే సేఫ్టీ విషయంలో 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి. సిల్వర్ కలర్ కారు 100% నాన్ యాక్సిడెంట్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 3 ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇందులో బేబీ పిల్లర్ కూడా అయితే ఒకటి వస్తుంది. అలాగే డోర్ పేస్టింగ్ కానీ, బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 2027 ఏప్రిల్ దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. దాదాపుగా 7 లక్షల రూపాయలు ఐడి వాల్యూ అయితే ఉంది. ఈ కార్ ధర కేవలం 5,45,000 రూపాయలు మాత్రమే చెప్తున్నామండి. బార్గెనింగ్ 10-20 వేల మధ్యలో బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చాలా వచ్చేయండి. చూడొచ్చండి, రెనాల్ట్ క్యాప్చర్ RXZ టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది కారు. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ప్లాటినం అండి. చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే సర్వీస్ రికార్డు చూడొచ్చండి. పేపర్స్ 2026లో వెళ్ళింది షోరూమ్కి. మొత్తం కూడా సర్వీస్ రికార్డు అయితే ఉంది కారుకి. చూడొచ్చు, 73,000కి వెళ్ళింది. చూడొచ్చండి, 2026 3వ నెలలో అయితే వెళ్ళింది, 20వ తారీఖు. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైపర్, డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, స్టెప్నీ టైర్ 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఈ కారుకి. చూడొచ్చండి, అన్యూజ్ అండి. కారుతో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది. ఇంతవరకు బయటికి కూడా తీయలేదు. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చండి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే హామ్ రెస్ట్ ఉంది, కప్ హోల్డర్స్ ఉన్నాయి, రియర్ ఏసీ వెంట్స్ వర్కింగ్లో ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. చూడొచ్చు, పవర్ విండోస్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి.
సీట్ కవర్ చూసుకున్నట్లయితే 80% బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే హామ్ రెస్ట్ ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. కీస్ కూడా చూడొచ్చు ఎంత నీట్గా అయితే ఉన్నాయో. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది చూడొచ్చండి. ప్లాటినా స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి ఈ కార్కి చూసుకున్నట్లయితే. అలాగే రీడింగ్ వచ్చేసి ఈ కారు 75,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ABS అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది. ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ అయితే వస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు. టైర్స్ వచ్చేసి 70% టైర్స్ ఉన్నాయి. ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డస్టర్ ఇంజన్ అండి ఈ కార్ ఇంజను. డస్టర్ ఇంజను, అలాగే మన నిసాన్ టెరానో ఇంజన్, ఈ 3 ఇంజన్లు కూడా ఒకటి. అలాగే రెనాల్ట్ లార్జ్లో కూడా ఇదే ఇంజన్ అయితే వస్తుంది. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉంది, పర్ఫెక్ట్గా అయితే ఉంది. లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి. అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉంది. బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషను, రెనాల్ట్ క్యాప్చరు, RXZ ప్లాటిను, ఫస్ట్ ఓనరు, 2 కీస్ ఉన్నాయి. 75,000 తిరిగింది. ఇన్సూరెన్స్ ఉంది, ఫుల్ ఇన్సూరెన్స్. 5,45,000 రూపాయలు చెప్తున్నారు. 10-20,000 మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.